కేంద్రంలో మృత్యువుతో పోరాడిన ఏపీ మత్స్యకారుల కథ సుఖాంతమైంది. ఏపీ ప్రభుత్వ సమర్థవంతమైన చర్యలతో ఓడరేవుకు చెందిన 7 మత్స్యకారులు సురక్షితంగా తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వేటకు వెళ్లి బోట్ ఇంజిన్ చెడిపోవడం, గాలుల తీవ్రతకు నడిసంద్రంలో దిశ తప్పి కొట్టుకుపోవడంతో గత 23 రోజులుగా ఈ జాలర్లు తీవ్ర భయాందోళనల నడుమ నరకయాతన అనుభవించారు. తీరానికి చాలా దూరంగా కొట్టుకుపోవడంతో కోస్ట్ గార్డ్ చేపట్టిన సర్చింగ్ ఆపరేషన్లో కూడా వీరి జాడ లభించలేదు. ప్రాణాలపై ఆశలు వదులుకున్న తరుణంలో 23 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్లోని దిఘా తీర సమీపంలో వీరి బోట్ స్థానిక బోటు యజమాని అరవింద్ బర్మా గమనించారు. వెంటనే స్పందించిన అరవింద్ బర్మా 7 మత్స్యకారులను అక్కున చేర్చుకుని ప్రాథమిక వైద్యం అందించి కడుపు నిండా అన్నం పెట్టారు. అనంతరం ఏపీ ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించి వారిని సొంత ఊళ్లకు రప్పించేందుకు చర్యలు చేపట్టింది. సుదీర్ఘ పోరాటం తర్వాత జాలర్లు తిరిగి ఇళ్లకు చేరుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందహేళ విరబూస్తుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మోహన్ అందిస్తారు. మోహన్, ఓడలరేవు మత్స్యకారులు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే మత్స్యకారులు ఓడలరేవు నుంచి అంటే 23 రోజులు అవుతుంది దాదాపుగా వారు ఆచూకీ తెలియక, అయితే 23 రోజుల తర్వాత ఆచూకీ తెలిసిన తర్వాత ఈ రోజుకి 25వ రోజు. ఇప్పటికీ వారైతే మత్స్యకారులను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు అయితే చేసింది. స్వగ్రామాలు తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఇప్పటికే వారు మత్స్యకారులు కాకినాడ నుంచి అందువేలో ఇప్పటికే అమలాపురం చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంపీ ఉన్నారో హరీష్ మహోదర్ని కలిపి, హరీష్ మహోదర్ ద్వారా అలాగే కలెక్టర్ ఉన్నతాధికారులు అంతా కలిసి వారు స్వగ్రామాలకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఎవరైతే బంధువులు అలాగే వారు కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యులకు ఇచ్చిన హామీ ప్రకారం అధికారులు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే అమలాపురం చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వారందరికీ కూడా అధికారులు తర్వాత ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ అందరూ కూడా వీరందరినీ కూడా స్వాగతం పలికి వారందరినీ కూడా స్వగ్రామాలు తీసుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. వారంలో ఏదైతే ఉందో వారి స్వగ్రామాలకు అయితే వీళ్ళని తరలించేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంది, ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, అంటే అక్కడ జరిగినటువంటి ఏ రకంగా అతని కమ్యూనికేషన్స్ ఇదేంది అనేది దాని మీద కూడా అధికారులు అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని పూర్తిగా అంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే ఇక్కడ నుండి మీరు ఏ రకంగా మిస్సింగ్ అయ్యింది, బోటుకి జరిగిన అంతరాయాలు ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటువంటి అంతరాయాలు మళ్ళీ కానీ ఏ బోటుకి జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిగా దానిపైన పరిశీలన చేసి అప్రమత్తం చేయాలని చెప్పేసి ప్రతి బోర్డుకు కూడా జియో ట్యాగ్ సిగ్నల్స్ ని ఇతర పరికరాలను కూడా అందించే విధంగా వారైతే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే వీరు వేటకి వెళ్ళిన సమయంలో ఇక్కడ నుండి పశ్చిమ బెంగాల్ దగ్గరగా వీరు వెళ్ళిపోవడంతో అక్కడ సిగ్నల్ మిస్ అయినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుండి ఏదైతే ఏపీ అధికారులకు తెలిసిందో కలెక్టర్ అలాగే ఏపీలో ఉన్నతాధికారులంతా కూడా వారిని స్వగ్రామాలు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. తీసుకొచ్చి వారిని ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేశారు. ఇంతేకాకుండా వీరికి అవసరమైనటువంటి ఏ సదుపాయాలైనా సరే కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారికి ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీరి యొక్క అంటే వీరిని చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఆ ఆతృతను కూడా చూసే విధంగా వారికి కూడా కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ప్రభుత్వం తక్షణమే ఆదుకుంటుందని చెప్పడం కూడా ప్రభుత్వ అధికారులు ఎంపీ కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మోహన్. Come